డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ తో సిట్ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి అబ్కారీ భవన్లో ఉదయం 10:20 నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. నవదీప్ కోసం పక్కా వ్యూహంతో ప్రశ్నల్ని సిద్ధం చేసిన సిట్ అధికారులు వాటికి సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్లను విచారించిన కోణంలో కాకుండా నవదీప్ ని కాస్త భిన్నంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కెల్విన్తో పరిచయాలు, సెల్ఫీలపైనే కాకుండా పబ్స్లో డ్రగ్స్ లింకులు, డ్రగ్స్ స్మగ్లర్ జాక్తో పరిచయాలపై నవదీప్ ని లోతుగా విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ తో సిట్ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి అబ్కారీ భవన్లో ఉదయం 10:20 నుంచి ఈ విచారణ జరుగుతోంది. నవదీప్ కోసం పక్కా వ్యూహంతో ప్రశ్నల్ని సిద్ధం చేసిన సిట్ అధికారులు వాటికి సమాధానాల్ని రాబట్టే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు పూరి, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్లను విచారించిన కోణంలో కాకుండా నవదీప్ ని కాస్త భిన్నంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం కెల్విన్తో పరిచయాలు, సెల్ఫీలపైనే కాకుండా పబ్స్లో డ్రగ్స్ లింకులు, డ్రగ్స్ స్మగ్లర్ జాక్తో పరిచయాలపై లోతుగా విచారిస్తున్నారు. నవదీప్ 2-3 పబ్లు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దేశ విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్ యాక్టర్గానే కాక ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా చలామణి అవుతున్నాడు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా నవదీప్ చేస్తాడని సమాచారం. డ్రగ్స్ స్మగ్లర్ జిషన్ అలీ ఖాన్ అలియాస్ జాక్తో పాటు కెల్విన్తో పరిచయం ఉంటే ఎంతకాలంగా? అలాగే పబ్స్లో డ్రగ్స్ కల్చర్, పబ్బుల్లో సెలబ్రిటీల భాగస్వామ్యంపై కూడా ప్రధానంగా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు సిట్ అధికారులు. అలాగే పబ్బుల్లో డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎవరు ఎలా వాటిని సరఫరా చేస్తున్నారు, ఎలా చేరవేస్తున్నారు, ఈ వ్యవహారాల్లో ఎవరెవరి పాత్ర ఉంది? అంతేకాకుండా పబ్స్ కాక్టైల్ డ్రింక్ మందు కలుపుతున్నారా? ఆ డ్రింక్ ఏంటి? ఇప్పటిదాకా జరిగిన విచారణలో కొంతమంది సహనటుల పేర్లు తెరపైకి వచ్చాయని, ఆయా వ్యక్తులతో మీ అనుబంధం ఎలాంటివి అన్న కోణంలో ప్రశ్నల్ని సంధిస్తున్నారు సిట్ అధికారులు. మొదటి రోజు అంటే ఈ నెల 19న పూరి జగన్నాథ్ని 11 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు రెండో రోజు శ్యామ్ కే నాయుడుని కేవలం 5:30 గంటల పాటే విచారించారు. పూరి క్లోజ్ అసోసియేట్ సుబ్బరాజుని 12 గంటలు ప్రశ్నిస్తే తరుణ్ని ఏకంగా 13 గంటల పాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు సిట్ అధికారులు. ఇక నవదీప్ని కూడా సుదీర్ఘంగానే విచారిస్తున్నారు. మరోవైపు ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్ ఏదో చెప్పినంత మాత్రాన తాను డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలా భావిస్తారంటున్న నవదీప్ సిట్ని రివర్స్లో క్వశ్చన్ చేస్తారా? సిట్ అధికారులు చూపెట్టే ఆధారాలను చూసి ఉలిక్కిపడి ఊకొడతారా? చూడాలి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో పాటు కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్ని విచారించిన సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని వారి నుంచి రాబట్టారు. సుబ్బరాజు, తరుణ్లు విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. వీరందరూ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకుని కొత్త కోణంలో తయారు చేసిన ప్రశ్నలతో నవదీప్ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడిన జాక్ అనే వ్యక్తి కాల్ డేటా ఆధారంగా నవదీప్ని విచారణకు పిలిచినట్టు సమాచారం. ఈ నెల 9న అరెస్ట్ అయిన మెహదీపట్నంకి చెందిన జిషన్ అలీ ఖాన్ అలియాస్ జాక్ అనే వ్యక్తి బేగంపేట్ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాకతీయ టవర్స్ దగ్గర కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇతనితో పాటు నైజీరియన్ బెర్నార్డ్ విల్సన్ జూబ్లీహిల్స్ స్టార్ హోటల్లో అరెస్ట్ అయ్యారు. గతంలో జాక్ అనే వ్యక్తి ఈవెంట్ మేనేజర్గా ఉన్న సమయంలో కొందరు సినీ ప్రముఖులతో సంబంధాలున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిందితుల కాల్ డేటా ఆధారంగా కొందరికి నోటీసులు పంపించారు. జాక్ కాల్ డేటా ఆధారంగా హీరో నవదీప్కి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నవదీప్ కూడా అంగీకరించాడు. తనకు కెల్విన్ ఎవరో తెలియదని, జాక్ అనే వ్యక్తి మాత్రం నెల కిందట ఈవెంట్ మేనేజర్గా తనకు పరిచయం అయ్యాడని, ఆ సందర్భంగా తన ఫోన్ నెంబర్ అతని దగ్గర ఉండొచ్చని నవదీప్ చెప్తున్నాడు. నగరంలో కొన్ని పబ్స్లో స్పెషల్ డ్రింక్స్ నిర్వహిస్తారు. డ్రగ్స్ స్మగ్లర్ జాక్ పర్యవేక్షణలో ఆ డ్రింక్ని తయారు చేస్తారు. కొన్ని పబ్స్లో ఆ కాక్టైల్ డ్రింక్ ప్రత్యేకంగా అందిస్తారు. ఆ డ్రింక్ తీసుకునే వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరుగుతాయి. ఆ డ్రింక్ కోడ్ చెబితేనే గెస్ట్లకు ప్రత్యేకంగా సర్వ్ చేస్తారు. ఒక్కసారి స్పెషల్ డ్రింక్ తీసుకుంటే
6 నుంచి 8 గంటల పాటు మత్తులోకి జారిపోయి వాళ్లను వాళ్లే మర్చిపోతారు. కొన్ని ప్రత్యేకమైన ఈవెంట్స్ జరిగినప్పుడు మాత్రమే స్పెషల్ గెస్ట్లకు మాత్రమే ఈ డ్రింక్స్ని సర్వ్ చేస్తారని సమాచారం. ఈ క్రమంలోనే హీరో నవదీప్, హీరో తరుణ్ పబ్స్లో మాత్రమే ఈ డ్రింక్ దొరుకుతుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజా అప్డేట్స్ ని సిట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రోహిత్ తెలియజేస్తారు. రోహిత్, దీంతో 5వ రోజు విచారణ కూడా సుదీర్ఘంగానే కొనసాగుతుంది. సుమారు 7 గంటలు గడిచిపోయి 8వ గంట నవదీప్ ని విచారిస్తూనే ఉన్నారు. అయితే నవదీప్ దగ్గర నుంచి చాలా సమాచారాన్ని రాబడుతున్నట్టుగానే తెలుస్తుంది. కేవలం కెల్విన్ యాంగిల్ మాత్రమే కాదు, ఇతర డ్రగ్ డీలర్స్ కు సంబంధించి, ఇతర మాదక ద్రవ్యాల సప్లైస్ సంబంధించి, ఇతర ఈవెంట్ మేనేజర్ సంబంధించి నవదీప్ దగ్గర నుంచి చాలా సమాచారాన్ని రాబడుతున్నారు. ఎందుకంటే నవదీప్ కూడా పబ్ బిజినెస్లతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఈవెంట్ మేనేజర్ చెప్పిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నన్ను మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందని ఎలా అనుమానిస్తారో అంటూ నవదీప్ చేసిన క్వశ్చన్ ని ఎక్సైజ్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే పక్కా సమాచారాన్ని బట్టే మేము వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తున్నాం తప్ప ఏదో పుకార్ల ఆధారంగానో లేదంటే మరో మాటల ఆధారంగానో వీళ్ళు తీసుకొచ్చి విచారించట్లేదని చెప్తున్నారు. ఇంతవరకు 27 మందిని విచారించామని చెప్తున్నారు, 19 మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అందులో సినీ రంగానికి చెందిన వారిని ఈ రోజు నవదీప్తో 5వ వ్యక్తిని విచారిస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఇంతకుముందు చార్మి వేసిన పిటిషన్ కూడా వాళ్ళు ఉదాహరించారు. అకున్ సవర్ వాళ్ళు చెబుతూ చార్మి ఇక్కడికి విచారణకు వస్తాను అని చెప్పింది, కానీ హైకోర్టుకు మాత్రం వెళ్ళి తను ఉన్న చోటికే విచారణాధికారులు వచ్చి విచారించాలి అని కోరిందని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా విచారణ ఎదుర్కొనే వాళ్ళు పలానా ప్లేస్లో మేము విచారణకు సహకరిస్తామని వాళ్ళు చెప్పినట్లయితే కనుక అక్కడికే విచారణాధికారులు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుంది. సో చార్మి ఇక్కడికి వస్తాను అని చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడికి పిలిచామని విచారణాధికారులు చెప్తున్నారు. అలా కాదు, చార్మి ఏదైనా ఒక ప్లేస్ని చెప్తే అక్కడికైనా సరే వెళ్ళి విచారణ కొనసాగించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు చెబుతున్నటువంటి మాటల వల్ల, ఇతరులు వేస్తున్నటువంటి పిటిషన్స్ వల్ల, లేదంటే వేరే వాటి వల్ల విచారణ పక్కదారి పట్టే అవకాశం అయితే ఉండదు. యాక్ట్ చాలా స్పష్టంగా చెబుతోంది, డ్రగ్స్ ని కలిగి ఉండటం లేదా డ్రగ్స్ ని కొనడం, విక్రయించడం, డ్రగ్స్ ని సేవించడం లేదా డ్రగ్స్ ని తీసుకోమని ఇతరులకు చెప్పడం, ఇలా వీటిలో ఏది చేసినా కూడా నేరం కిందకే వస్తుంది. ఒకవేళ ఏదైనా తెలియకుండా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నది డ్రగ్ అని తెలియకుండా తీసుకున్నట్లయితే మాత్రమే వాళ్ళు బాధితుల జాబితాలోకి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప అది డ్రగ్ అని తెలిసి వాటిని సేవించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నేరస్తులయ్యే అవకాశం ఉంటుంది. ఇది స్పష్టంగా యాక్ట్ స్పష్టంగా చెప్తుందని చెప్తుంది. సో నవదీప్ని అయితే మాత్రం సుమారు 8 గంటల నుంచి విచారిస్తున్నారు. నవదీప్ విచారణ కూడా చాలా సుదీర్ఘంగానే కొనసాగే అవకాశం ఉంది. సో 26న చార్మి ఇక్కడికే వస్తుందా లేదంటే చార్మి ఏదైనా ఒక ప్లేస్ని సూచిస్తుందా అనేది కూడా తెలియాల్సింది. అంతేకాదు ఇప్పటివరకు ఇద్దరి దగ్గర నుంచి మాత్రమే బ్లడ్ శాంపిల్స్ని, హెయిర్ నెయిల్ శాంపిల్స్ని సేకరించారు. తరుణ్ దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు క్లూజ్ టీమ్ కూడా వచ్చింది. సో తరుణ్ దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. పూరి జగన్నాథ్ దగ్గర నుంచి, తరుణ్ దగ్గర నుంచి మాత్రమే ఈ శాంపిల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా తమకు శాంపిల్స్ ఇవ్వడం ఇష్టం లేదు అంటే ఆ విషయాన్ని వాళ్ళు కేసు డైరీలో రాస్తారు. వీళ్ళని ఎలా విచారించాం, సో వీళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకోవచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు శాంపిల్స్ తీసుకోవడానికి నిరాకరించారు కాబట్టి వాళ్ళు కేసు డైరీలో రాస్తారు. ఇదంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అంతేకాదు ఎవరినైతే విచారిస్తున్నారో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి విచారణ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని వీడియోలో రికార్డ్ చేస్తున్నాం. అంతా ఇంత తర్వాత దాన్ని సీల్ చేసి కోర్టుకి సమర్పిస్తాం. చాలా భద్రంగా ఉంటుంది తప్ప దీన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం లేదు, వాళ్ళు బెదిరించే అవకాశం లేదని చెప్తున్నారు. ఎవరినో బెదిరించో భయపెట్టో వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించట్లేదు, వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు. ఈ విషయం సీనియర్ అడ్వకేట్స్ కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు. రేపటి నుంచి ఇద్దరిని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇద్దరిని స్పెషల్గా ఇద్దరు అధికారులను కూడా అపాయింట్ చేశారని చెప్తున్నారు. అంతేకాదు తన భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు, ఆ విషయాన్ని పై అధికారులు కూడా చూసుకుంటున్నారని అకున్ సబర్ వాళ్ళు చెప్తున్నారు. కానీ డ్రగ్స్ విషయం అంతేకాదు, రామ్ గోపాల్ వర్మ అన్నారు విద్యార్థులను కూడా సినీ ప్రముఖులను ప్రశ్నించిన ఎంతసేపు ప్రశ్నిస్తారని. అసలు విద్యార్థుల పేర్లే మేము బయట పెట్టాం, ఎందుకంటే వాళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాళ్ళ పేర్లు బయట పెట్టమని, మైనర్లకు సంబంధించిన పేర్లు బయట పెట్టకూడదు అని కొన్ని చట్టాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విద్యార్థుల పేర్లు బయట పెట్టమని ఎలా అడుగుతారు? వాళ్ళు మన పిల్లలు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా వాళ్ళ పేర్లు అయితే ఎట్టి పరిస్థితులను బయటపెట్టే అవకాశం లేదు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, వేరే ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతామని చెప్తున్నారు. సో డ్రగ్స్తో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలేదు లేదు. సినీ ప్రముఖులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సినీ రంగానికి చెందిన వారు కూడా చూడొద్దు, కేవలం వ్యక్తులుగానే చూడండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు చార్మి వేసిన పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది. రేపు పొద్దున హైకోర్టు ఎటువంటి ఆర్డర్ ఇస్తుంది చార్మి పిటిషన్ పైన అన్నది కూడా చూడాలి. సో 26న చార్మి ఇక్కడికే వస్తారా, విచారణకు ఆమె కూడా ఏ విధంగా సహకరిస్తారనేది కూడా చూడాలి. అంతేకాదు ఒకవేళ మీకు డ్రగ్స్తో కనుక సంబంధం లేకపోతే శాంపుల్స్ నిర్భయంగా ఇవ్వచ్చని చెప్తున్నారు. ఇంతకు ముందు మొన్నటి వరకు 4 రోజుల పాటు విచారణాధికారుల
ప్రశ్నావళిని ఎదుర్కొన్న ఏ ఒక్కరు కూడా విచారణాధికారులు మమ్మల్ని భయపెట్టారని లేకపోతే శాంపుల్స్ ఇచ్చిన ఇద్దరు కూడా మా దగ్గర నుంచి బలవంతంగా శాంపుల్స్ తీసుకున్నారని చెప్పలేదు. సో చార్మి మాత్రం ఎలా చెప్తారు బలవంతంగా శాంపుల్స్ తీసుకుంటున్నారని? ఒకవేళ సీనియర్ అడ్వకేట్కి తెలిసే అవకాశం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు శాంపుల్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మీరు నిరాకరించవచ్చు. మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఆ క్వశ్చన్ నిరాకరించవచ్చు. సో ఏ క్వశ్చన్ అడిగాం, ఏ క్వశ్చన్కి వాళ్ళు నిరాకరించారనే విషయాన్ని అంతా కూడా కూలంకషంగా రాస్తారు. కావాలంటే వచ్చి ఆ సీడీని మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో విచారణాధికారులు ఇబ్బంది పెట్టే విధంగా బయట అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. మేము చాలా సీరియస్గా ఉన్నాం, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఈ మాదక ద్రవ్యాలు కూకట వేళ్లతో పెకిలించడానికే మా ఉద్దేశం, ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నవదీప్ విచారణ కొనసాగుతుంది. నవదీప్ను కూడా చాలా యాంగిల్స్లో నవదీప్ ముందన్నారు, ఎవరో చెప్పిన మాటలను బట్టి నేను అలా విచారిస్తాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపించిన తర్వాత చాలా విషయాలు బయటికి చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నవదీప్ దగ్గర నుంచి కూడా చాలా విషయాలు రాబడుతున్నారు. ఇప్పటి వరకు విచారించిన ఎవరి దగ్గర నుంచి అయితే 27 మందిని విచారించాం, 19 మంది అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఈ రోజు కాజల్ అగర్వాల్ మేనేజర్ కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొంతమందికి నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయి, మరికొంతమందిని అరెస్టులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజులు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారనేది చూడాలి. సో ఈ రోజు నవదీప్ విచారణ ఇంకా ఎంత సమయం కొనసాగుతుందో కూడా చూడాలి. దీప్తి. ఎస్ రైట్ రోహిత్, మొత్తం మీద నవదీప్ విచారణ లోపల ఇంకా కొనసాగుతోంది. అయితే సిట్ కార్యాలయం లోపల ప్రముఖుల విచారణ ఎలా కొనసాగుతోందన్న స్పెక్యులేషన్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ రేపటి నుంచి అప్డేట్స్ అందించడానికి 2 ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అకున్ సబర్వాల్ తెలియజేశారు. ఉదయం 10:20 నుంచి నవదీప్ విచారణని ఎదుర్కొంటున్నారు. ఇంకా విచారణ లోపల కొనసాగుతోంది.